ఇబ్రహీంపట్నం తహసీల్దార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్పై రైతులు కూటమి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పట్టదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులకు చేస్తున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు పి.ఏ.సి.ఎస్. చైర్మన్ గరికపాటి శ్రీనివాసరావు, మూలపాడు రైతులు నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ బీఆర్ఓ నరేంద్ర పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని రైతులు కోరారు. మూలపాడులో నివాసం ఉంటా. జమీ మాస్వరం కేతనకొండ పంచాయతీ కొటికలపూడి ఈఆర్ఓ గారు చేస్తారు దాన్ని. అది జగన్ గారి కొలతల్లో 2023లో నాది వేరే వాళ్ళ దాని కింద ఉందని చెప్పి నా పొలాన్ని తీసేశారండి. తీసేసి నా దాంట్లో ఇతరులైన ఉండయి కలుపుతామని చెప్పారు. కలుపుకోకుండా ఇది చేస్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారండి. ఎవరండి? ఈఆర్ఓను ఎంఆర్ఓ గారు. వాళ్ళని పిలిపిస్తే ఇప్పుడు ఏమనగానే ఏరే వాళ్ళకి ఎక్కింది అంటున్నారు. ఏరే వాళ్ళకి ఎక్కింది ఇతరులైన ఉంది కదా అంతకుముందని అంటే ఎక్కింది అని అంటారు. చేస్తామంటారు, చెయ్యరు, తిప్పుతామంటున్నారు. అభిఆర్ఓ పేరు ఏంటండి? నరేంద్ర గారేనండి. 3 ఈఆర్ఓ మారారండి. 3 మారారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మీదేదో మీకు చెప్తాం చేయమన్నా కానీ చేయట్లేదు. ఎంత చేశారు డిమాండ్? 2 లక్షలు. 2,10,000 చేశారు. 10,000 ఇచ్చాను. ఆల్రెడీ 7 నెలలు అయింది. ఇంత మట్టికి ఆ కాగితం ముందుకు రాలా. ఇదిగో అయిద్ది అంటున్నారు, చేయట్లా. రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఎందుకు కట్టించుకున్నారు? అసైన్మెంట్ ల్యాండ్ కాదు, ఫారం బోక్ కాదు, ఏమన్నా సొసైటీ కాదు. కాంపులు కూడా దస్తావేజులు ఎన్ని బుక్కులు మొత్తం ఇప్పుడు ఈ మొత్తం ఈ గవర్నమెంట్